ఈ కథ ఓ పేద మహిళ కథ. తన ఇల్లు చాలా చిన్నది, కానీ మనసు మాత్రం చాలా పెద్దది. మాలతి, నేను వెళ్తున్నాను. ఆగండి, టిఫిన్ చేసి వెళ్ళండి. త్వరగా తీసుకొనిరా. అందరికీ మీరు భోజనం పెడతారు, మీకు మాత్రం తినడానికి టైం ఉండదా? ఇది మాత్రం కరెక్ట్‌గా చెప్పావు కోడలా. చూడండి మావయ్య, తిండి విషయంలో తనకి ఎంత అశ్రద్ధో. రోజంతా అందరికీ భోజనం పెట్టి తను భోజనం తినడం మర్చిపోతూ ఉన్నాడు. ఆపు. నేనేం నిర్లక్ష్యం చెయ్యట్లేదు. నేను మనిషినే. నాకు ఆకలేస్తుంది. కానీ టైం చూసుకొని నేను ఆ టైంలో తింటా. రాకేష్ మాలతి భార్యాభర్తలు. శ్యామ్లాల్ వాళ్ళ నాన్న. ముసలివాడైన శ్యామ్లాల్ ని భార్యాభర్తలిద్దరూ బాగా చూసుకునేవారు. రాకేష్ సిటీలోని ఒక మెయిన్ రోడ్ మీద కేవలం 10 రూపాయలకే భోజనం అమ్ముతూ ఉండేవాడు. రాకేష్ చేత్తో ఏది చేసినా బావుంటుంది, తను మనసు పెట్టి చేస్తాడు కనుక. ఆ రుచికి అలవాటు పడ్డ జనం ప్రతిరోజు అతని దగ్గరే తింటూ ఉండేవారు. ఓ రోజు సాయంత్రం, వినండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. హా! చెప్పు. ఏంటి? మీరు రోజు చాలా మందికి భోజనం పెడుతున్నారు. కొంచెం కూడా మనం మిగిల్చుకోలేకపోతున్నాం. మీరు 4 రూపాయలైనా మిగిల్చుకుంటే బావుంటుంది. బయట నేనొక చోట చూశాను. వాళ్ళు 50 రూపాయలకి ప్లేట్ భోజనం అమ్ముతున్నారు. అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే తినడానికి వస్తుంది. మీరు కూడా కొంచెం రేట్ పెంచొచ్చు కదా! నువ్వు ఆ రూ. 50 భోజనం తిన్నావా? ఎందుకంటే నాకు ఆకలిగా ఉన్నా 50 రూపాయలది ఎక్కడ తినను కదా! సమాధానం వచ్చేసిందా? అంత ఖర్చు పెట్టిందలా అంటే ఏదైనా ఒక్కసారొస్తారు. రెండోసారి వాళ్ళు రానే రారు. కానీ నా దగ్గరకు మాత్రం ప్రతిసారి వస్తూనే ఉంటారు. పైగా అక్కడ క్వాలిటీ లేని ఆయిల్ ఇంకా మసాలాలు వాడతారని విన్నాను. కానీ మనం మంచి ఆయిల్, మసాలా వేస్తున్నామా లేదా? హా! మీరు చెప్పింది నిజమే. కానీ మీ చేతి వంట అందరికీ నచ్చింది కాబట్టి మీరు కొంచెం రేట్ పెంచినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మాలతి, ఒకటి అర్థం చేసుకో. నేను భోజనం అమ్ముతుంది డబ్బు కోసం కాదు. ఇదొక సేవ లాంటిది. జనం తక్కువ డబ్బుతో కూడా వాళ్ళ కడుపు నింపుకోగలరు. వాళ్ళ జేబులో నుండి ఒక 10, 15 రూపాయలు తీసి భోజనానికి పెడుతున్నారు అని వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అది ఖర్చులా ఉండదు. రాకేష్ చెప్పిన మాటలు సరిగ్గా అనిపించి మాలతి ఇంకేమీ మాట్లాడలేదు. ఇంకెప్పుడు కూడా ఈ టాపిక్ తీసుకురాలేదు. అంతా బాగా జరుగుతున్న సమయంలో ఒకరోజు మాలతి తలరాత పూర్తిగా మారిపోయింది. ఒకరోజు రాకేష్ తన బండి వద్దే పనిచేస్తుండగా గుండె నొప్పి వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఇదే విషయం మాలతికి వచ్చి చెప్తే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు. మాలతి ఇంకా శ్యామ్లాల్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టినా కూడా రాకేష్ బ్రతకడు. ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. ఇంటి బాధ్యతంతా ఇప్పుడు మాలతి మీద పడుతుంది. మాలతికి భోజనం వండడం తప్ప ఇంకే పని రాదు. రాకేష్ బండి దగ్గరే ఆమె పని చేయడానికి నిర్ణయించుకుంది. అమ్మా, మీరు రాకేష్ వాళ్ళ భార్య కదా? హా, చెప్పండి. రాకేష్ గురించి వినగానే నాకు చాలా బాధగా అనిపించింది. చాలా మంచివాడు. తక్కువకే భోజనం పెడుతూ ఉండేవాడు అందరికీ. అలాంటిది ఇలా సడన్‌గా జరగడం చాలా బాధ అనిపించింది. ప్రతిరోజు నేను ఇక్కడికే వచ్చి భోజనం చేస్తూ ఉండేవాడిని. నెలాఖరులో డబ్బులిచ్చేవాడిని. ఈసారి రాకేష్ లేడు. ఇదిగో ఇవి పోయిన నెల రూ. 900. తీసుకోమ్మా. అలా డబ్బిచ్చి అతను వెళ్ళిపోతాడు. మాలతికి ఈ డబ్బు అందడం చాలా సహాయపడుతుంది. అన్ని వంట వస్తువులను తను కొంటుంది. ఇలా కొన్ని రోజులకు మాలతి పూర్తిగా తను భోజనం వండడంలో నిమగ్నమవుతుంది. ఒకరోజు చెట్టు నీడలో ఒక అబ్బాయి ఉండడం చూస్తుంది. తను ఎవ్వరి కోసం వెయిట్ చేయట్లేదు, అలా అని అక్కడి నుండి వెళ్ళిపోవట్లేదు. మాలతి పని మధ్యలో చూస్తూనే ఉంది. కాసేపటికి 4 గంటలవుతుంది. అప్పుడు అతను ఇక్కడికి వచ్చి, అక్క, భోజనం ఏమైనా కొంచెం ఉందా? అన్నమైతే ఉంది కానీ కర్రీ మాత్రం చాలా తక్కువ ఉంది, చెప్పు. హా! నాకు అయితే ఒక ప్లేట్ ఇవ్వండి తినడానికి. కర్రీ లేకుండా ఎలా తింటావు? ఏం పర్వాలేదు. నేను ఉట్టి రైసే తింటాను. కానీ నా దగ్గర రూ. 10 ఉన్నాయి. మరి వాటితో పర్లేదు, నువ్వు ఆ 10 రూపాయలే ఇవ్వు. మాలతి ప్లేట్లో రైస్ పెట్టిస్తుంది. తర్వాత బండిలో ఉన్న డబ్బా తీసి
దాంట్లో ఉన్న పప్పు తీసి పెడుతుంది. ఇంటికి తీసుకెళ్ళడానికి తను పెట్టుకుంది. ఆ పప్పును తనకి భోజనంతో కలిపి తినడానికి ఇస్తుంది. అప్పుడు అతన్ని చూసి రాకేష్ గుర్తుకు వస్తాడు. తను ఎంతో సంతోషించేవాడు ఈ క్షణం బ్రతికి ఉంటే అనుకుంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ అబ్బాయి ప్రతిరోజు మాలతి బండి దగ్గరకు వచ్చి చివరలో మిగిలిపోయిన రైస్ తినేసి దానికి బదులుగా ఆమెకు 10 రూపాయలు ఇస్తూ ఉండేవాడు. నిజానికి ఆ అబ్బాయి చాలా బీదవాడు కనుకే మాలతి కూడా ఏమీ అనేది కాదు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు ఒక రోజు, హే మదన్, నువ్వెక్కడున్నావు? ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీ చేశాను. ఇంట్లో పూజ ఉంది కదా, అందుకే పంతుల కోసం చేశాను. నువ్వు కూడా తీసుకెళ్ళు, కానీ దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీ అక్క ఏంటి భోజనం, అర్థమైందా? మాలతి మాటలకు మదన్ నవ్వుకుంటాడు. భోజనం చేశాక మాలతితో మదన్ ఇలా అంటాడు. అక్క నన్ను ఆశీర్వదించి నేను వెళ్తున్నాను. రేపు నాకు ఎగ్జామ్ ఉంది. ఒకవేళ పాస్ అయితే ఏదో ఒక రోజు వస్తాను. పాస్ అవ్వకపోతే ఊరెళ్ళిపోయి మా నాన్నతో పాటు ఎప్పటికీ వ్యవసాయమే చేసుకోవాలి. అరే, ఎందుకు ఇలా అంటున్నావు? నువ్వు మంచి మార్క్స్తో పాస్ అవుతావు. సంతోషంగా ఉండు. అక్కడి నుండి వెళ్తూ మదన్ కంట్లో నీళ్లు తిరుగుతాయి. మాలతి కూడా బాధపడుతూ ఉంటుంది. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. మదన్ ఈ మధ్యలో రాలేదు. మాలతి స్టాల్ దగ్గర కస్టమర్స్ పెరగడం ప్రారంభించారు. అప్పుడు శ్యామ్ లాల్ కూడా అక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఒకరోజు పెద్ద కార్ ఆ రోడ్ లోకి వస్తుంది. మాలతి బండి ముందే ఆగుతుంది. అందులో నుండి ఒక పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి వెనక డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు అందులో నుండి జిల్లా కొత్త కలెక్టర్ మదన్ శర్మ దిగుతాడు. మదన్ రావడంతోనే మాలతి శ్యామ్ లాల్ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇదంతా చూసి అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. మదన్, నువ్వా? ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు. ఇంకా ఈ కార్ అంటే నువ్వు? అవునక్క, నేను గ్రూప్స్ పాస్ అయ్యాను. ఇప్పుడు ఈ జిల్లాకి కొత్త కలెక్టర్ని. మిగతా విషయాలన్నీ తర్వాత చెప్తాను. నీతో ఒక పనుంది, ముందు అర్జెంటుగా నాతో పాటు రా. మదన్ శ్యామ్ లాల్ మాలతి ఇద్దరిని తన కార్లో కూర్చోబెట్టుకుని తన ఆఫీస్కి తీసుకెళ్తాడు. అక్క, నేను మంత్రి గారితో మాట్లాడాను. ఈ విషయం అంతా చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఒక పెద్ద ప్లేస్ ఇస్తారు. అక్కడ మంచి నీరు, ఫ్యాన్, బాత్రూమ్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దాంతో పాటు నీకు గవర్నమెంట్ సరుకులు ఇస్తుంది. ఇద్దరు నీ కింద పని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉపయోగించుకొని నువ్వు మంచి భోజనం తయారు చేయాలి. అది కూడా పేదలందరికీ 10 రూపాయలకి. ఎలా అయితే నువ్వు నాకు పెట్టావో. మదన్ మాటలకి మాలతి నోట మాట రాలేదు. సంతోషంతో తనకి ఏడుపొచ్చేసింది. మాలతి కాసేపటికి కళ్ళు తుడుచుకొని మదన్ తల మీద చేయి పెట్టి ఇలా అంటుంది. ముందు నువ్వు డబ్బులు బయటకు తీ. హా? కానీ ఎందుకక్కా? ఇంత గొప్పవాడివయ్యో, కానీ నా దగ్గర చివరిసారి తినడానికి డబ్బు కట్టవా? ఆహా! కోడలా, కూర ఎంత బాగా వండావే! నా కోసం ఇంకో రొట్టి చెయ్యవే కోళ్ళా. కడుపు నిండింది గాని మనసు నిండనే లేదే. కానీ అత్తయ్య, కలిపిన పిండి లేదు. సర్లేండి, ఇంకొంచెం కలుపుతాను. కోడలి పిల్ల, పిండి కలిపితే నా కోసం కూడా 2 రొట్టెలు చెయ్యమ్మా. వేడి వేడి రొట్టెలు తింటే ఆ రుచే వేరమ్మా. సరే మావయ్య గారు. అక్షర కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి తన తోటి కోడలు కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. మాలిని, నువ్వు రొట్టెల పీట కడిగేశావా? అవునక్క. అత్తయ్య మావయ్య తినేలోపు ఇక్కడంతా క్లీన్ చేసేసానక్క. ఆ తర్వాత మనం ప్రశాంతంగా తినొచ్చు కదా. అంట్లు కూడా తోమేశానక్క. కానీ అత్తయ్య మావయ్యకి ఇంకా రొట్టెలు కావాలంట మాలిని. ఏంటక్క? కానీ నేను ఇప్పుడే ఇద్దరిని అడిగొచ్చాను. ఇంకొద్దన్నారు కదా అక్క, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. మళ్ళీ పిండి కలపాల్సిందే మాలిని. ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేయాల్సిందే. అప్పుడప్పుడు ఈ కిచెన్ ఒక మినీ డాబాలా కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడూ వంటలు జరుగుతూనే ఉంటాయి. ఓ కోడలా, రొట్టెలు అయ్యాయా లేదా? ఇద్దరు రోజంతా వంటింట్లో ఏం చేస్తారో ఏంటో. ఇద్దరు కోడళ్ళున్నా టైంకి తినడం మాత్రం అస్సలు అవ్వట్లేదు. ఇద్దరు చెవులు కొరుక్కుంటూనే ఉంటారు. వదినా, నాకు కొంచెం రైస్ కావాలి, కొంచెం తీసుకొస్తావా? అయ్యో రేఖ, అన్నం మొత్తం అయిపోయింది. ఉన్నదంతా మీరే తినేశారుగా. అలా ఎలా అయిపోతుందే? 100 కిలోల సంచి స్టోర్ రూమ్లో ఉంది. కానీ నా కూతురు కొంచెం అన్నం అడిగితే లేదంటావేంటే? చూసేవా అమ్మా, కోడళ్ళ హయాంలో తిండి తినడానికి కూడా కష్టమవుతుంది. ఇంకా ఇక్కడే నిలబడి నా మొహం చూస్తూ ఉన్నావే? త్వరగా వెళ్ళి కుక్కర్లో అన్నం పడే. నువ్వేమైనా వండి వార్చాలా ఏంటి? అక్షర కోపంగా కిచెన్లోకి వెళ్ళి మాలి, ఆ కుక్కర్ ఇటీ. అక్క,
నేనంతా క్లీన్ చేసి ఏం లాభం? నువ్వు ఒక్కొక్కటి మళ్ళీ అడుగుతున్నావు. మరి నేనేం చేయను? మనం ఎంత గింజుకున్నా మన బాధ అర్థం చేసుకునేవారు ఇంట్లో ఒక్కరు కూడా లేరు. బట్టలు మెషిన్ ఉతికేస్తుందట, అన్నం కుక్కర్ వండేస్తుందట, మన ఇద్దరికి ఇంకేం పని ఉండదట. ఏంటక్క, రోజు ఇదొక తలనొప్పి అయిపోయింది. ప్రతిరోజు లాస్ట్లో ఒక రొట్టె కానీ కొంచెం అన్నం కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సర్లే అవి లై, ఇంకేం చేస్తాం? వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే కొంచెం అన్నం పెట్టడానికి కూడా అత్తవారిని సతాయిస్తున్నాం అని అంటారు. ఇద్దరు కోడళ్ళు మళ్ళీ వంట చేస్తారు. ఇలా వాళ్ళు రోజంతా కిచెన్లో పని చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ పిల్లల చదువులు కూడా సరిగ్గా చూడలేకపోతారు. వాళ్ళిద్దరికీ ఒక్కొక్క బిడ్డ. అత్త, మామ మరియు ఆడపడుచుతో కలిసి మొత్తం 9 మంది ఉంటారు. అంతమందికి వండి వార్చి పెట్టడం, అంట్లు తోవడంతోనే వాళ్ళకి రోజంతా సరిపోతుంది. అక్క, మన ఇద్దరికి రోజంతా కిచెన్లోనే సరిపోతుంది. ఈ ఇంటికి వాళ్ళు కోడళ్ళని కాదు, వంట మనిషిని పెళ్లి చేసుకున్నారేమో అని అనిపిస్తుంది అక్క. కరెక్ట్గా చెప్పావు మాలిని. రోజంతా పని చేసి చేసి బీరకాయల్లా తయారవుతున్నాం. అరే, ఇంట్లో ఇద్దరు కోడళ్ళుంటే రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా? అక్క, ఇప్పుడు పిల్లలు కూడా అంతా గమనిస్తున్నారు. మాలిని, ఇకపై మనం ఊరుకోవద్దు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ చెవిలా పడే. అక్షర తన తోటికోడలు మాలినికి తన ప్లాన్ మొత్తం చెప్తుంది. మర్నాడు ఉదయం టీలో వాళ్ళు తీపెక్కువ వేస్తారు. టీ తాగుతున్న అత్తగారితో కోడలు ఇలా అంటుంది. అత్తయ్య, మీకు షుగర్ టెస్ట్ చేస్తారండి? నాకెందుకే కోడలా? అలా అంటే ఎలా అత్తయ్య? ఇదిగో చూడండి, మీకెంత షుగర్ ఉందో. నేను ఇప్పుడే డాక్టర్ని పిలిపించి మీకు చెక్ చేయిస్తాను. మీకేమైనా అయితే? ఏంటే ఆపసకునం మాటలు? సరేలే, పనిలో పని మీ మావయ్య గారికి కూడా చెక్ చేయిద్దామే. ఆ తర్వాత డాక్టర్ ఇంటికొచ్చి, చూడండమ్మా, మీరు వెయిట్ చాలా తగ్గాలి. లేకపోతే ఈ షుగర్తో చాలా ప్రమాదం అవుతుంది. అంకుల్, మీరు డబుల్ వెయిట్ ఉన్నారు. ఫుడ్ విషయంలో మీరు చాలా కంట్రోల్గా ఉండాలి. 2 రొట్టెల కంటే ఎక్కువ తినకూడదు. దేవుడా, ఈ డాక్టర్ మా తిండి మీద పడ్డాడేంటి? అమ్మా, మీరు ఈ వయసులో చాలా హెల్తీగా ఉండాలి. మనవలు మనవరాళ్ళని మీరు చూడాలి కదా. ఫుడ్ విషయంలో కంట్రోల్గా ఉండాలి. నేనెందుకు అంత త్వరగా చేస్తాను డాక్టర్? నువ్వు ఈ రోజు నుంచి 2 రొట్టెలు చేయవే. డాక్టర్ వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తాడు. అమ్మా, మీకు షుగర్ ఉంటుందని చెప్పాను కదా. ఈ రోజు నుండి మీరు రైసు, దుంపలు, స్వీట్స్ అస్సలు తినకూడదు. అంకుల్, మీకు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే మీరు కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేఖ, నీ వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. నువ్వు కూడా తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సరే అయితే నేను వెళ్ళొస్తాను. అలా అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాత్రికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక రేఖ, వదినా, నాకు 2 స్పూన్ల అన్నం వడ్డించు. ఇదిగో రేఖ, 2 స్పూన్ల అన్నం. ఏంటొదినా, 2 స్పూన్ల అన్నమే పెట్టావు? మరి ఈ ఇంటి కోడల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కోడలా, నాకో సగం రొట్టి ఇయ్యవే. లేదత్తయ్య, డాక్టర్ మిమ్మల్ని 2 రొట్టెల కంటే ఎక్కువ తినొద్దన్నాడు. అయినా మీరే అన్నారుగా ఈ రోజు నుండి 2 తింటానని. అందుకే నేను ఎక్కువ చేయలేదు. ఇప్పటి నుండి అందరికీ కొలత ప్రకారమే వంట చేస్తాం. అందరూ సగం సగం కడుపు నింపుకుని సైలెంట్గా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు ఆ ఇద్దరు కోడళ్ళు మొదటిసారి ప్రశాంతంగా టైంకి భోంచేస్తారు. అక్షర ఐడియాతో అందరి అలవాట్లు చాలా మారుతాయి. అత్త, మామ మరియు రేఖ వాకింగ్కి వెళ్ళి వాళ్ళ డైట్ విషయంలో కంట్రోల్గా ఉండి హెల్తీ ఫుడ్ని తగిన మోతాదులో తింటారు. అక్షర ఐడియాకి డాక్టర్ సహకరిస్తాడు. అసలు ఆ డాక్టరు, ఆ రిపోర్ట్లు అన్నీ అబద్ధాలే. అబద్ధాలు చెప్పడం పాపం అంటారు. కానీ ఆ అబద్ధం వల్ల ఎవరికైనా మంచి జరిగితే అందులో తప్పే. Thanks for watching.